ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో జ్యోతిషంలోని కొన్ని మౌలికమైనటువంటి సిద్ధాంతాల గురించి డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోలో ప్రధానంగా జ్యోతిషం గురించి చర్చించినప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన వీడియోలో జ్యోతిషము ప్రారంధాన్ని తెలియచేసే విద్య లేదా ప్రారంధాన్ని మార్చే విద్య అనేటువంటి డిస్కషన్ వచ్చినప్పుడు ప్రారంధాన్ని ఏ పరిహారాలు కూడా మార్చవు అని చెప్పడం జరిగింది. అయితే చాలామంది ఇమ్మీడియట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, నన్ను కూడా అడగడం జరిగింది, మరి ప్రారంధం మారనప్పుడు జ్యోతిషం ఎందుకు? అసలు జ్యోతిషం అనేది ఎందుకుంది? దాన్ని నేర్చుకోవడం కావచ్చు, ప్రాక్టీస్ చేయడం వల్ల ఉపయోగం ఏముంది పరిస్థితులు మారినప్పుడు? ఇది చాలా సహేతుకమైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోగలిగితే, దీనికి సంబంధించినటువంటి ఒక అవగాహన కనుక తెలుసుకోగలిగితే జ్యోతిషం అనేది ఎందుకు ప్రాక్టీస్ చేయాలి లేదా ఎందుకు నేర్చుకోవాలి అనే విషయం మీద క్లారిటీ అనేది వస్తుంది. జ్యోతిషం అనేది వేదాంగము, ఇది డివైన్ సైన్స్. ఇది ఇక్కడ ప్రారబ్ధ కర్మల గురించి చెప్పబడింది, పూర్వపుణ్యస్థానము అనేది చెప్పబడింది జ్యోతిషంలో, పితృస్థానం గురించి కూడా చెప్పబడింది జ్యోతిషంలో. కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని మనకి ఫలితాలు వస్తాయి అనేది ఇక్కడ మనం జ్యోతిష శాస్త్రంలో ప్రధానంగా నమ్మవలసినటువంటి ఒక సిద్ధాంతము. ఇక ప్రారబ్ధము వర్సెస్ పురుష ప్రయత్నము అంటే ఫ్రీ విల్ అంటాము. డెస్టినీ అండ్ ఫ్రీ విల్. డెస్టినీ అంటే మనకి ఏది రాసి పెట్టిందో రావడము, ఫ్రీ విల్ అంటే మనం ఏదనుకుంటామో అది చేయడము. ఉదాహరణకి నేను చేసేటువంటి ఉద్యోగంలో సరిగ్గా పనిచేస్తున్నాను, సిన్సియర్గా చేస్తున్నాను, హార్డ్ వర్క్ చేస్తున్నాను, కాబట్టి నాకు ఈ ఫలితం రావాలి, ఫలానా టైంలో ప్రమోషన్ రావాలి, లేదా ఫలానా ఇంక్రిమెంట్ నాకు రావాలి, నాకు ఇందులో ఎదుగుదల ఉండాలి, ఒక 10 సంవత్సరాల తర్వాత నేను ఈ పొజిషన్కి వెళ్తాను. ఇది ఫ్రీ విల్. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి పనిలో చిత్తశుద్ధి ఉంది, సిన్సియారిటీ ఉంది, కాబట్టి వారు ఒక ప్రెడిక్షన్ వాళ్ళు చేసుకుంటారు. ఇది ఫ్రీ విల్ అంటాము. కానీ వారు అనుకున్నట్టుగా జరగనప్పుడు ఎందుకు జరగలేదు అనేటువంటి ఒక ప్రశ్న నుంచి ఈ ప్రారంభం వైపుకి మరలుతూ ఉంటారు. డెస్టినీ గురించి కూడా డిస్కషన్ వస్తుంది. అయితే డెస్టినీ గెలుస్తుందా, ఫ్రీ విల్ గెలుస్తుందా అనేది ప్రశ్న. ఇదే ప్రశ్న శ్రీరాముల వారు వశిష్ఠుల వారిని, తమ గురువుల్ని అడగడం జరిగింది. పురుష ప్రయత్నం చేయాలంటారు కదా, అలాగే ప్రారంభం కూడా ఉంది, దైవ నిర్ణయం అనేది ఉంది, ప్రారంభం ఉంది, ఏది గెలుస్తుంది అని. దానికి సమాధానం ఏంటి అంటే, గురువు గారు చెప్పింది ఏది బలమైందో అది గెలుస్తుంది. కాబట్టి పురుష ప్రయత్నం ఎప్పుడు కూడా చేస్తూనే ఉండాలి. అప్పుడు కూడా ఆ జాతకుడు అనుకున్నది జరగలేదంటే ప్రారంధం బలంగా ఉంది అని దాని అర్థము. అయితే ఇక్కడ జ్యోతిష్యం గురించి చాలామందికి ఉన్నటువంటి ఒక అవగాహన వలన ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒక రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ఆయన మందు ఇస్తాడో రోగం తగ్గుతుంది. జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ఆయన ఒక మందు రాసిస్తారో జ్వరం తగ్గుతుంది. అలాగే మనకు ఒక కష్టం వచ్చింది, ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తాము, ఆయన ఒక పరిహారం చెప్తాడు, ఆ కష్టం తీరిపోవాలి. లేదా ఒక కష్టం రాబోతోంది, అది రాకుండా మనం నివారణ చేద్దాము, దానికి ఏదైనా పరిహారము. అంటే వైవాహిక సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలు రాకుండా ఏదైనా పరిహారం చేస్తే వివాహం అయిన తర్వాత ఇంకా సమస్యలు లేకుండా జీవితాంతం కూడా సుఖంగా ఉంటాము. ఇటువంటి ఒక ఆలోచనలు ఉండడం వల్లే జ్యోతిష్యం గురించి ఇంత పెద్ద చర్చ కావచ్చు, లేదా చాలా డిసప్పాయింట్మెంట్స్ ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ ఉంటాము. పరిహారాలు అనేవి పరాశరుడు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన చాలామంది జ్యోతిష పండితులు, విద్వాంసులు, మహర్షులు కూడా పరిహారాలు ప్రారంధాన్ని మారుస్తాయని ఎక్కడా మెన్షన్ చేయలేదు. అయితే కొన్ని క్లిష్టతరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, కష్ట సమయంలో పరిహారాలని ఆచరించడం ద్వారా కొంతవరకు రిలీఫ్ అనేది వస్తుంది అని చెప్పడం జరిగింది. అది కూడా పరిహారాల గురించి విస్తృతంగా చర్చించబడలేదు ఏ జ్యోతిష గ్రంథంలోనూ. కొన్ని చోట్ల మెన్షన్ చేయబడింది తప్ప విస్తృతమైనటువంటి చర్చ ఎక్కడ కూడా చేయలేదు. అయితే ఆ తర్వాత కొంతమంది అనుభవజ్ఞులు కావచ్చు, ఋషులు కావచ్చు, ఋషితుల్యులు కావచ్చు, వీరు తమ అనుభవంతో, ఉపాసనా బలంతో ఒక విధమైనటువంటి ప్రక్రియ చేస్తే ఆ సమస్య నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది అని చెప్పారు తప్ప సమస్య తీరదు.
ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా అర్థం చేసుకోవాలి. కష్టంగా ఉన్నా కానీ ఇది వాస్తవము. ఈ వీడియోను చూస్తున్న ప్రేక్షకులు కావచ్చు, చాలామంది మీకు తెలుసున్న వారు, మీ ఫ్రెండ్స్ అయినా సరే ఒకసారి అడిగి చూడండి. ఎన్నో పరిహారాలు చేసి కూడా వైవాహిక సమస్యలు సాల్వ్ అవ్వకుండా ఉన్నవారు ఉన్నారు. ఎన్నో పరిహారాలు చేసి కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఇంకా కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అప్పుల బాధతో సతమతమవుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు. లక్షల్లో ఖర్చు చేసి రుణబాధ తీరడానికి అది తీరకుండా ఈ ఖర్చు కూడా రుణంగా మారడము, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. మరి అలాంటప్పుడు పరిహారం చేసినప్పుడు ఎందుకు సమస్య తొలగిపోలేదు అనేది కూడా ఎప్పుడు ఆలోచించాలి. పరిహారం అనేది జ్వరం వేస్తే వేసుకునే మందు లాంటిది కాదు. అటువంటివి ఎక్కడా కూడా చెప్పబడలేదు. తప్పకుండా ఆ కష్టాన్ని ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని ఇస్తాయి పరిహారాలు. ఎందుకంటే ఒక మనిషికి కష్టం వచ్చినప్పుడు, మనోబలం తగ్గినప్పుడు పొరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఆత్మహత్యలు, సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఒక 2 సెకండ్లు ఆగి సరిగ్గా ఆలోచించగలిగిన, ఎవరన్నా వారికి సరైనటువంటి ఒక కౌన్సిలింగ్ ఇచ్చినా ఆ ప్రయత్నం నుంచి వారు విరమించుకుని ఉండేవారు. కాబట్టి ఈ విధంగా బుద్ధిని మరలుస్తాయి వచ్చినటువంటి కష్టాలు, మనోబలాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి పరిహారాలు ఆలోచించడం వల్ల మనోబలం పెరిగి పాజిటివ్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి పరిహారాల వల్ల ప్రయోజనం ఉండదా? ఉదాహరణకి కొన్ని పర్వదినాల్లో కొన్ని పూజలు చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి, ధనవంతులు అవుతారు అనేది చెప్పబడింది. అది నిజమే. ఉదాహరణకి సోమవతి అమావాస్య, శని త్రయోదశి, ఇటువంటి పర్వదినాల్లో కొంత విశేషమైనటువంటి పూజలు చేసినట్టయితే మేలు జరుగుతుంది. అయితే దాన్ని ఆసరాగా తీసుకుని ఈ అమావాస్య రోజు ఇలా చేయండి మీరు కోటీశ్వర్లు అవుతారు అనేటువంటి థంబ్నెయిల్స్తో ప్రాపగేట్ చేయడము అనేది కరెక్ట్ కాదు. మరి చేసిన పూజ వృధా అవుతుందా? ఇది ప్రశ్న. ఎప్పుడూ కూడా మనం చేసిన కర్మ వృధా కాదు, తపస్సు వృధా కాదు, పూజ వృధా కాదు. అయితే మరి ఫలితం ఎందుకు రావట్లేదండి? ఉదాహరణకి ఒక పూజ చేశాము, ఒక హోమం చేశాము, కానీ ఫలితం రాలేదు. మరి ఆ హోమము పూజ వేస్ట్ అయినట్టేనా అంటే కాదు. ఎందుకంటే ఫలానా హోమం చేస్తే ఫలానా ఫలితం వస్తుందని చెప్పబడింది, కానీ ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేదు. ఇమ్మీడియట్గా వస్తుంది అని చెప్పలేదు. మీరు గుడికి వెళ్ళి అభిషేకం చేయించి వచ్చారు, లేదా ఒక హోమం చేయించి వచ్చారు, చేసి ఇంటికి వచ్చి కాలు కొడుకుని కాఫీ తాగగానే ఫలితం వస్తుందని ఏ శాస్త్రంలో చెప్పబడలేదు. దానికి టైం పడుతుంది. ఫలితం ఎప్పుడు ఇవ్వాలి అనేది పరమాత్మ నిర్ణయిస్తాడు. మా ఫలేషు కదాచన అని చెప్పబడింది భగవద్గీతలో. కాబట్టి ఫలం అనేది పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా కర్మ చేసిన తర్వాత దానికి తప్పకుండా ఫలితం ఉంటుంది. కాబట్టి ఆ ఫలితం ఎప్పుడు వస్తుంది అనేది మనము ఆశించకుండా అది దైవానికి వదిలేయడం అనేది మంచిది. కాబట్టి పరిహారాలు కావచ్చు, పూజలు కావచ్చు, పుణ్యకర్మలు చేయడం ఎప్పుడు కూడా చేస్తూనే ఉండాలి. అది చిత్తశుద్ధిని కలిగిస్తుంది. మనసు నిర్మలం అవడానికి పూజలు అనేవి హెల్ప్ చేస్తాయి. కాబట్టి పరిహారాలు చేసినప్పుడు సమస్య ఇమ్మీడియట్గా తొలగకపోయినా మైండ్ అనేది కొంత పాజిటివ్ యాటిట్యూడ్తో డెవలప్ అవుతుంది. ఆ సమస్యను ఎదుర్కొని వెళ్ళగలిగేటువంటి ధైర్యాన్ని ఇస్తుంది రెమెడీ. అది ఇమ్మీడియట్ ప్రయోజనము. ఆ తర్వాత పూర్తి ప్రయోజనం అనేది ఎప్పుడు వస్తుంది అనేది పరమాత్మ నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది. మనకి ఎప్పుడు అవసరమో అప్పుడు పరమాత్మ ఇస్తాడు. అది ఆయన కారుణ్యము. అందుకే ఆయనకి కృతజ్ఞ అని పేరు. మనం చేసిన దాన్ని గుర్తుపెట్టుకుని మనకి తిరిగి ఇస్తారు. కాబట్టే మనం ఫలితం గురించి బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మనం చేసిన మంచి అయినా చెడైనా సరే అనుభోక్తవ్యం అంటే ఎలా చేసామో అలాగే మనకు వస్తుంది. కాబట్టి మంచి మనసుతో మంచి పని చేస్తే తప్పకుండా మనకి దాని ఫలితం వస్తుంది. ఎప్పుడు వస్తుంది అనేది పరమాత్మ నిర్ణయము. మనకి ఎప్పుడు రావడం అనేది బెస్టో అప్పుడు ఇస్తాడు పరమాత్మ. ఒక తల్లి పిల్లవాడికి ఎప్పుడు ఏది తింటే మంచిదో ఎలా నిర్ణయం చేస్తుందో అలాగే పరమాత్మ కూడా మనకు ఫలితాన్ని ఎప్పుడు ఇస్తా మంచిదో అప్పుడు ఇస్తాడు. కాబట్టి పరిహారాలు చేయడం వలన ఫలితం రాలేదు అని పుణ్యకర్మలు చేయడం అనేది మంచిది కాదు. చేయకుండా ఉండడం అనేది మంచి పని కాదు. అలా అని విపరీతమైనటువంటి ధనాన్ని ఖర్చు చేసి వెంటనే ఫలితం వచ్చేస్తుంది నేను ఆశపడి పరిహారాలు చేయడం కూడా కరెక్ట్ కాదు. పరిహారాల యొక్క తక్షణ ప్రయోజనము, ఇమ్మీడియట్ బెనిఫిట్ ఏంటి అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, మనోబలం పెరుగుతుంది,
సమస్యను ఎదుర్కొనేటువంటి ధైర్యము, ఆ విల్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ విధంగా జ్యోతిష్యం గురించి చెప్పినప్పుడు వినేవారికి కావచ్చు, ఎవరికైనా సరే కొంత సరైనటువంటి యాటిట్యూడ్ అనేది డెవలప్ అవుతుంది తప్ప జ్యోతిష్యం అనేది మిరకల్ సైన్స్ కాదు, అద్భుతాలు చేసేటువంటి సైన్స్ కాదు. మన ఆశలు తీర్చేటువంటి, మన అత్యాశలు, ఆశలు వీటిని తీర్చేటువంటి సైన్స్ కాదు జ్యోతిష్యము. అటువంటి శాస్త్రం కాదు జ్యోతిష్యము. సత్యాన్ని చూపించేటువంటి శాస్త్రం జ్యోతిష్యము. ఆ ప్రాసెస్లోనే మనకు వచ్చేటువంటి సమస్యల్ని ఎదుర్కోవడానికి కూడా కొన్ని ఉపాయాలని, పరిహారాలని సూచించడం జరిగింది, సూచనప్రాయంగా మాత్రమే. అవి ఎలా ఆచరించాలి, ఏ ఉద్దేశంతో ఆచరించాలి కూడా తెలుసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యము. ఇక ఒక్కొక్కసారి పరిహారాల వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయని కనుక చూసినట్టయితే దోష తీవ్రతను తగ్గిస్తాయి పరిహారాలు. ఉదాహరణకి ఒకరికి ఒక దీర్ఘ వ్యాధి వచ్చింది, వారికి కనుక పుణ్యబలం ఉన్నట్టయితే ఆ వ్యాధి తగ్గకపోయినా జీవితాంతం మందులు వాడుతూ ఉన్నట్టయితే వ్యాధి కంట్రోల్లో ఉంటుంది. ఇటువంటి ఉపశమనము, ప్రయోజనము కలగాలి అంటే పూర్వపుణ్యస్థానం అనేది బలంగా ఉండాలి, పితృస్థానం అనేది బలంగా ఉండాలి. 9th హౌస్, 5th హౌస్, 9th హౌస్ అనేది స్ట్రాంగ్గా ఉన్నప్పుడు దేవతారాధన చేసినా, పరిహారాలు చేసినా కానీ వారికి రిలీఫ్ అనేది దొరుకుతుంది. అయితే దీని వెనక లాజిక్ ఏంటి అని చూసినట్టయితే, ఒక జీవుడు, ఒక వ్యక్తి ఒక పాపకర్మను ఆచరించిన తర్వాత పశ్చాత్తాపడి తన మనసు మార్చుకుని దానికి పరిహారంగా కొంత ఎవరినైతే కష్టపెట్టాడో వారికి ఉపకారం చేయడము, ఈ విధమైనటువంటి ప్రాయశ్చిత్తాన్ని పొందుతాడో వారికి ఆ కష్టం వచ్చినా కానీ కొంతకాలం తర్వాత రిలీఫ్ అనేది దొరుకుతుంది. ఇది కర్మ సిద్ధాంతము. జ్యోతిష్యము అనేది ఆధ్యాత్మిక చింతనని డెవలప్ చేసేటువంటి శాస్త్రము. స్పిరిచువల్ ప్రోగ్రెస్కి ఉపయోగపడుతుంది జ్యోతిష్యము. అంతే తప్ప మన వ్యక్తిగత ప్రయోజనాలని తీర్చేటువంటి విద్య జ్యోతిష్యం కాదు. ఒక జీవుడు ఉన్నతంగా ఎదగాలి అనుకునేటువంటి క్రమంలో ఉపయోగపడే శాస్త్రము జ్యోతిష్య శాస్త్రము. జ్యోతిష్యం కూడా ఆధ్యాత్మిక చింతననే తెలియచేస్తుంది, కర్మ సిద్ధాంతాన్ని తెలియచేస్తుంది, దాన్ని అంగీకరించమని చెప్తోంది. కాబట్టి థంబ్నెయిల్స్ పెట్టేసి అందరినీ కొంతవరకు ఎక్సైట్ చేసి టెంపరీగా ఏదో ఒకటి మిరకల్ చూపించాలి అనే ప్రయత్నం చేసినా కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. ఒకవేళ పరిహారం చేసినా కానీ దానివల్ల ఫలితం దక్కక తర్వాత మళ్ళీ తిరిగి ఆలోచించుకునేటువంటి పరిస్థితి తప్పకుండా వస్తుంది. ఏ పూజ వృధా కాదు, కానీ తక్షణమే రిజల్ట్ వస్తుందని ఏ శాస్త్రంలో చెప్పబడలేదు. అలా ఆశించడం కూడా కరెక్ట్ కాదు. ఇక ఈ పరిహారాల విషయమే వచ్చినట్టయితే, ఎప్పుడు కూడా పరిహారాలు ఆచరించేటప్పుడు డబ్బు ఖర్చు పెట్టే పరిహారాలు చేయాలి అని లేదు. అలాగే షార్ట్ కట్స్లో పరిహారాలు చేయాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఒక సమస్య వచ్చినప్పుడు ఒక పరిహారం ఆచరించేటప్పుడు తన లైఫ్ స్టైల్ని డివైన్ లైఫ్ స్టైల్గా మార్చుకోవడం అనేది చాలా చాలా మంచి ఫలితాలని త్వరగా ఇస్తుంది అటువంటి లైఫ్ స్టైల్. అయితే కొన్ని విషయాలు ఈ రోజుల్లో చెప్తే చాలామందికి ఇబ్బందికరంగా ఉండొచ్చు, కష్టంగా అనిపించవచ్చు. కానీ నాన్ వెజ్ తినకపోవడము, డ్రింకింగ్, స్మోకింగ్ చేయకపోవడము, ఇవన్నీ కూడా ప్రతి వారు కూడా చేయదగ్గ ఆల్రౌండ్ రెమెడీస్గా గుర్తించాలి. ఎప్పుడైతే మీరు సాత్విక ఆహారం తీసుకుంటూ సాత్వికమైనటువంటి జీవన శైలిని ఆచరిస్తూ డివైన్ లైఫ్ని లీడ్ చేస్తూ నైతిక విలువలకు కట్టుబడి జీవిస్తూ ఉంటారో, చేసినటువంటి చిన్న పూజ అయినా సరే, చిన్న పరిహారం అయినా సరే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. సమస్యను తీర్చకపోవచ్చు, కానీ సమస్యని ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. ఇంకా కొంత పరిణితి కనుక చెందినట్టయితే అది సమస్యగా కూడా కనపడదు. ఉదాహరణకి ఒక చిన్నపిల్లవాడు తను ఆడుకునేటువంటి బొమ్మ విరిగిపోతే ఏడుస్తాడు, 5 ఏళ్ల కుర్రవాడు. అదే 25 ఏళ్ళు వచ్చిన తర్వాత అదే బొమ్మ విరిగిపోయిన వాడు ఏడవడు, ఎందుకంటే అతనిలో మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పెరిగాయి కాబట్టి. అలాగే దేవతారాధన, పూజలు, ఈ పరిహారాలు చేయడం వల్ల మనలో పరిణితి పెరిగి ఆ సమస్యగానే కనపడదు. ఈ విధంగా పరిహారాలు ఇటువంటి దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. మనిషిలో ఆత్మ ఉన్నతి, అతని యొక్క బుద్ధిలో ఇంకా పరిణితి, ఇవన్నీ తీసుకొస్తాయి ఈ పరిహారాలు. ఆ దృష్టితో పరిహారాలు ఆచరించాలి తప్ప అనాచారంతో ఉంటూ, అనైతికమైనటువంటి జీవన విధానంలో ఉంటూ ఏదైనా ఒక సమస్య వస్తే తక్షణమే దాని నుంచి తప్పించుకోవడానికి పరిహారాలు చేయాలనుకోవడం చాలా చాలా పొరపాటు. జ్యోతిష్యం అసలు ఇటువంటి సంప్రదాయాన్ని ప్రోత్సహించలేదు, ఎక్కడ చెప్పలేదు కూడా.
మన ప్రయోజనాల కోసం, మన స్వార్థ ప్రయోజనాల కోసం ఇటువంటి వాటిని ఎక్కువగా మనం హైప్ చేసి చెప్తుండడం వల్లనే జ్యోతిష్యం అంటే సమస్యలకు పరిహారం చూపించే విద్యగా పాపులర్ అయింది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి కూడా. ఈ విధమైనటువంటి ఒక సాత్విక జీవనశైలి, దైవపరమైనటువంటి జీవనశైలి కనుక అలవర్చుకున్నట్టయితే ఏ పరిహారం చేయకపోయినా వారికి ఎప్పుడూ కూడా ఆ పరమాత్మ కష్టాల నుంచి చాలా మటుకు బయట వేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడూ కూడా డివైన్ లైఫ్ స్టైల్లో ఉండడం అనేది చాలా పెద్ద రెమెడీ. అది పరమాత్మతో ఎప్పుడు కనెక్షన్ కలిగి ఉండడము, అనుసంధానం అయి ఉండడము, ఇది చాలా మంచి రెమెడీ. జ్యోతిష్యం కూడా ఇటువంటి వాటినే ప్రోత్సహిస్తుంది. అంతే తప్ప షార్ట్ కట్స్, మ్యాజిక్స్, ట్రిక్స్ అనేవి జ్యోతిష్యంలో లేవు. ఉదాహరణకి విష్ణు సహస్రనామ పారాయణ రోజు చేయడం అనేది ఆల్రౌండ్ రెమెడీగా పనికొస్తుంది. అయితే ఈరోజు ఈ దేవతను పూజించాలి, ఈ వారం ఈ దేవతను పూజించాలి, ఈ గుడికి వెళ్ళి ఇది దానం ఇవ్వాలి అని దేవతలను కూడా మార్కెటింగ్ పీసెస్లా చేయడం అనేది చాలా పొరపాటు. తన ఇష్టదైవం ఏదుందో ఆ ఒక్క ఇష్టదైవాన్ని పూజించినా చాలు. ఎందుకంటే అన్నీ ఒక పరమాత్మ రూపమే కాబట్టి తమకి ఏ పరమాత్మ యందు రుచి ఉందో, అనురక్తి ఉందో ఆ స్వరూపాన్ని, ఆ నామాన్ని ఆశ్రయించినా కానీ మేలు జరుగుతుంది. అలా కాకుండా ఆదివారం పొద్దునే వారఫలాలు విని ఈ రాశి వాళ్ళు ఈ గుడికి వెళ్ళి ఇది దానం ఇవ్వండి, ఈ దేవతను పూజించండి, సోమవారం మంగళవారం ఈ దేవత గుడికి వెళ్ళండి, ఇలాగ దేవతలను కూడా మార్చుతూ ఉండడం అనేది సరైన పద్ధతి కాదు. దానివల్ల ప్రమాదం ఏమీ లేదు, కానీ ఇలా చేస్తేనే ఫలితాలు వస్తాయి, ఓహో దేవతలు కూడా ఇలా చేస్తేనే అనుగ్రహిస్తారు అనుకోవడం పొరపాటు. గ్రహాలని పూజించడం కంటే, గ్రహ జపం చేయడం కంటే ఈ గ్రహాలన్నీ ఎవరి ఆధీనంలో ఉంటాయో అటువంటి పరమాత్మను పూజించడం అనేది చాలా చాలా మంచిది. ఎందుకంటే అటువంటి వారు ఈ మాయలో పడకుండా ఆ పరమాత్మ రక్షిస్తాడు. ఈ గ్రహాలన్నీ కూడా ఆయన అధీనంలో ఉంటాయి, ఆయన చెప్పు చేతల్లో ఉంటాయి కాబట్టి ఆయన అనుగ్రహం వలన ఆ గ్రహ బాధ కొంత తగ్గుతుంది. కాబట్టి ఎక్కువగా టెన్షన్ పడి పరిహారాల కోసం చాలా చాలా గుళ్ళు తిరిగి ఎక్కువగా ధనం ఖర్చు పెట్టి హోమాల కోసం, జపాల కోసం హైరాణ పడి ఫలితం రాక కృంగిపోయి మానసికంగా ఆందోళన చెంది స్ట్రెస్కి లోనయ్యి ఇటువంటి ఇబ్బందులు పడకుండా సమస్యను తట్టుకునే ధైర్యం ఇవ్వమని కనుక కోరుకున్నట్టయితే తప్పకుండా పరమాత్మ మన యొక్క ప్రార్థన ఆలకిస్తారు. కాబట్టి ఈ విధమైనటువంటి దృష్టితో పరిహారాలను అర్థం చేసుకోవాలి. జ్యోతిష్యం అనేది ఇటువంటి వాటిని ప్రోత్సహించేటువంటి విద్య తప్ప ఇది మెడికల్ సైన్స్ కాదు, మ్యాజిక్స్ ట్రిక్స్ చేసేటువంటి సైన్స్ కాదు. చిన్న చిన్న చిట్కాలతో సమస్యల్ని సాల్వ్ చేసేటువంటి శాస్త్రం కాదు జ్యోతిష్యము. అలాగే తంత్రశాస్త్రాన్ని జ్యోతిష్యాన్ని ముడిపెట్టడం కూడా కరెక్ట్ కాదు. తంత్రశాస్త్రంలో చిన్న చిన్న తంత్రాల ద్వారా కొంత ప్రయోజనాన్ని పొందొచ్చు. అయితే ఇక్కడ కూడా ఒక కాన్సెప్ట్ అనేది పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. ఒక మనిషికి ధనం కావాలి, దానికి కొన్ని తంత్రపూజలు అనేవి ఉంటాయి, అవి చేస్తే ధనం రావచ్చు. అది కూడా అటువంటి ఒక మంత్రసిద్ధి కలిగినటువంటి ఒక మహానుభావుడు చేస్తేనే అటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఎలా ఈ ప్రాసెస్ ఉంటుంది అని కూడా పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. ఒక మనిషికి ఆ అన్ని కర్మల్ని కనుక యాడ్ చేస్తే దానికి సంచిత కర్మలు అని పేరు. అంటే ఇప్పటి వరకు ఆ జీవుడు ఆచరించిన కర్మలన్నీ మొత్తం క్యుములేటివ్గా వాటి యొక్క సముదాయం అనేది సంచిత కర్మం. సంచితం అంటే టోటల్. సంచిత పాప వినాశక లింగం అన్నారు. అందుకే ఆ పరమేశ్వరుని పూజిస్తే మొత్తం కర్మలన్నీ పోతాయి, ప్రారంభమే కాకుండా. ఇటువంటి సంచిత కర్మలను ఆర్జించి పెట్టుకున్నాడు జీవుడు. అది వాడి ప్రాపర్టీ, వాడి అసెట్, వాడి యొక్క ఆస్తి, వాడి కర్మ. అయితే అన్ని కర్మలు ఒక జన్మలో అనుభవించలేరు కాబట్టి కొన్ని కర్మల్ని ఈ జన్మలో ఇస్తాడు, దానికి ప్రారంధం అని పేరు. మిగతావి తర్వాత జన్మల్లో ఇస్తాడు, వాటికి ఆగామి కర్మలు అని పేరు. ఇటువంటి ఆగామి పుణ్యంలోని కొంత పుణ్యాన్ని తీసి ఈ జన్మలో ఇస్తారు. మనం కనుక తంత్రంతో కనుక ఆరాధన చేసి మంత్రజపం చేస్తే అటువంటి ప్రయోజనం వస్తుంది. కానీ అది కూడా పాపమే. ఎందుకంటే తరువాత జన్మలో నీ గురించి రిజర్వ్ చేయబడినటువంటి పుణ్యాన్ని ఈ జన్మలోనే అనుభవిస్తున్నావు కాబట్టి ఆ దోషం కూడా వస్తుంది. ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవడం అన్నమాట. ఈ విధమైనటువంటి వాటికి కూడా ప్రలోభపడి ఇటువంటి వాటి వెనకాల పరిగెట్టడం కూడా కరెక్ట్ కాదు. మనకి ఏవైతే కర్మలు ఉన్నాయో వాటిని అనుభవించేస్తే ఆ దోషం అనేది నివృత్తి జరుగుతుంది. అందుకే దుఃఖానుభవమే దోష నివారణ అని చెప్పారు. అయితే
అందరికీ అది సాధ్యపడదు కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు పరిహారాలు చేసుకుంటూ మనోబలాన్ని పెంచుకుని, ఆధ్యాత్మిక చింతన పెంచుకుని, పాజిటివ్ యాటిట్యూడ్ పెంచుకుని, జీవితంలో ఆ సమస్య నుంచి గట్టెక్కడానికి పరిహారాలు ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంలోనే పరిహారాలని చెప్పడం జరిగింది పెద్దలు. కాబట్టి జ్యోతిష్యం ఎందుకు నేర్చుకోవాలి, జ్యోతిష్యం యొక్క ప్రయోజనం ఏంటి అని కనుక చూసినట్టయితే, ఒక జాతకుడికి జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు ఎంతకాలం ఉంటాయి, ఎప్పుడు దాని నుంచి రిలీఫ్ అనేది ఉంటుంది అని తెలుసుకుని ఆ సమస్యల్ని తట్టుకోవడానికి పరిహారాలను ఆచరిస్తూ జీవితంలో ముందడుగు వేస్తూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఇటువంటి పరిహారాలను చెప్పబడింది తప్ప తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలను ఆశించి మన యొక్క కోరికలు అత్యాశలు తీర్చేటువంటి ఒక విద్యగా, అలాగే అటువంటి వాటిని తీర్చేటువంటివి పరిహారాలుగా చెప్పబడలేదు. జ్యోతిషం అనేది చాలా గొప్ప శాస్త్రము, ఆధ్యాత్మిక చింతనను తెలియజేసేటువంటి శాస్త్రం కాబట్టి, కర్మ సిద్ధాంతాన్ని తెలియజేసేటువంటి శాస్త్రం కాబట్టి దాన్ని అటువంటి ఒక గౌరవభావంతో చూస్తూ జాతకుడు తన జీవితంలో కష్ట సుఖాలని ఎదుర్కొని వీలైనంత వరకు ఆధ్యాత్మిక చింతనని పెంచుకుంటూ ఆ పరమాత్మ వైపుకు వెళ్ళడానికి జ్యోతిషం అనేది కొంత ఉపకరిస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే జ్యోతిషాన్ని చూడాలి. కష్ట సమయంలో తనను తాను నిలదొక్కుని ముందుకెళ్ళడానికి పరిహారాలు ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతోనే పరిహారాలని ఆచరించడం అనేది మంచిది. ఆ ఉద్దేశంతోనే పరిహారాలని చూడాలి. ఇటువంటి పాయింట్స్ని కొన్ని డిస్కస్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.